బీఆర్ఎస్ కు చెందిన జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పోలీసులు నెట్టివేయటం సరికాదని ఆ పార్టీ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఖండించారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనం అన్నారు. ఓడిన నేతలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని అన్నారు. పోలీసులు మంత్రులకు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సందీప్ రెడ్డి గారిని పోలీసులతో అక్కడి నుంచి నెట్టివేయించే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అధికార మదానికి దురహంకారానికి ఇదొక నిదర్శనంగా కనబడతా ఉంది. ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడేమో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడము, ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో కూర్చొని వాగ్వాదాలు పెట్టుకోవడం, ఎక్కడైతే మా ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా గానీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క కూడగిట్టినట్టు అసహనంతో రాష్ట్ర మంత్రుల్ని ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు. ఇది దురహంకారం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. పోలీస్ అధికారులు కూడా ఎవరైతే వాళ్ళ నేను వీడియో చూశాను ఇంతకుముందే, సందీప్ రెడ్డి గారు వారిని మంత్రి గారు ఆక్షేపణీయంగా మాడితే అభ్యంతరకరంగా అధికార కార్యక్రమంలో కేటీఆర్ గారి గురించి సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రశ్నిస్తే వారిని నెట్టవేయడం, పోలీసుల్ని రెచ్చగొట్టి ఇక్కడికి వెళ్లి బయటికి పంపించమని చెప్పడం, నెట్టివేయించడం ఇది దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వంపై సూర్యాపేట నుంచే తిరుగుబాటు బావుటా మొదలైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో సూర్యాపేట ప్రశాంతంగా ఉండేదన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ పావని కృపాకర్ ఇంటిపై దాడి చేయటం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. దాడులు చేయటాన్ని కాంగ్రెస్ నేతలు మానుకోవాలని హితో పలికారు. ప్రజలు కాంగ్రెస్ ను ఎందుకు తిరస్కరించారో ఆలోచించాలన్నారు. సూర్యాపేటలో ఇవాళ నువ్వు ఒక్కదానివే సపోర్ట్ చేయలేదు అని చెప్పొచ్చి ఇంటి మీద దాడి చేసి దౌర్జన్యంగా అన్ని పార్టీలు 3 పార్టీలు వాళ్ళు, ఇదేం సంస్కృతి, ఇదేం సంప్రదాయం? నేను దామోదరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను, ఎప్పటికైనా ఇటువంటి పనులు బంద్ చేయండి. ఎందుకు మీరు సూర్యాపేట ప్రజల చేత తిరస్కరించబడ్డారో ఆలోచించుకోండి. మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, ఇక్కడ తుంగతుర్తిలో 4 సార్లు అవకాశం ఇచ్చారు, ఇక్కడ ఒకసారి అవకాశం ఇచ్చారు, అయినా నేను తిరస్కరించారు. 3 సార్లు తిరస్కరించబడ్డారు మీరు. అది ఎందుకు ఆలోచన చేసుకోవాలి? ఎక్కడ లోపం ఉంది, ఎట్లా సరి చేసుకోవాలని ఆలోచన చేసుకోవాలి.